అండి మన ఛానల్ పేరు రియల్ కంటెంట్ జాబ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్లు మీకు రావడం జరుగుతుందండి. మనం ఇక్కడ ఒక నోటిఫికేషన్ చూస్తున్నాం కదండి, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ తిరుపతి నుంచి అయితే ఈ నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందండి. సో ఇందులో ఉన్న పోస్టులు అవి చూడండి. ఇక్కడ ఎవరు అప్లై చేయాలంటే పర్సన్స్ ప్రొఫెసింగ్ హిందూ రిలీజియన్స్ షుడ్ ఓన్లీ అప్లై. అంటే హిందూ మతానికి చెందిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకి అయితే ఎలిజిబిలిటీ అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అందరూ కూడా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. మెడికల్ సూపరింటెండెంట్ దీనికి ఒక పోస్ట్ ఉందండి, ప్రిన్సిపల్ ఒక పోస్టు, రిజిస్టర్ ఒక పోస్టు, మొత్తం 3 రకాల పోస్టులు అయితే సింగిల్ పోస్టులు ఉన్నాయండి. సో దీనికి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఎక్స్పీరియన్స్ చూద్దాం. మెడికల్ సూపరింటెండెంట్ ఒక పోస్టు, దీనికి వచ్చి 60 సంవత్సరాలు మించకూడదండి. 18 నుంచి 60 సంవత్సరాల లోపే ఉండాలి. 60 సంవత్సరాలు అయితే మించకూడదు. అప్పర్ ఏజ్ లిమిట్ 60 ఇయర్స్. పే లెవెల్ ఇచ్చారు చూడండి, 7th సెంట్రల్ పే కమిషన్ అయితే సో పే లెవెల్ అనేది 14A ఉంటుంది. సో ఇక్కడ మనకి శాలరీ అనేది మెన్షన్ చేయలేదండి. సో 7th CPC అని ఇవ్వడం జరిగింది. క్వాలిఫికేషన్ వచ్చి రికగ్నైజ్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్. అంటే పీజీ చదివి ఉండాలండి. మెడికల్ డిగ్రీ పీజీ చదివి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ MD/HA ఈజ్ ప్రిఫర్డ్. ఎవరైతే MD/HA చేస్తారో వాళ్ళైతే ప్రిఫర్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ చూడండి, ఏ మినిమమ్ ఆఫ్ 10 years టీచింగ్ ఎక్స్పీరియన్స్ యాజ్ ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద రిలవెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద హాస్పిటల్. అంటే మీరు ప్రొఫెసర్గా కానీ అసోసియేట్ ప్రొఫెసర్గా కానీ 10 years చేసి ఉంటే కనుక మిమ్మల్ని అయితే తీసుకోవడం జరుగుతుందండి. నెక్స్ట్ ఇక్కడ ప్రిన్సిపల్ స్విమ్స్ ఒక పోస్ట్ అయితే ఉందండి. దీనికి 60 సంవత్సరాలు అనేది మించకూడదు. దీనికి కూడా సేమ్ 7th సెంట్రల్ పే కమిషన్ నుంచి అయితే శాలరీ అయితే ఉంటుందండి. ఇక్కడ కూడా పీజీ చదివి ఉండాలండి. పీజీ కూడా మెడికల్ డిగ్రీ చదివి ఉండాలి. దీనికి కూడా 10 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రొఫెసర్ ఆర్ అసోసియేట్ ప్రొఫెసర్ ఇన్ ద రిలవెంట్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ది హాస్పిటల్ అవుట్ ఆఫ్ విచ్ అట్లీస్ట్ 5 years షుడ్ బి ప్రొఫెసర్. సో మనం అట్లీస్ట్ 5 years అన్న ప్రొఫెసర్గా చేసి ఉండాలండి ఈ 10 years ఎక్స్పీరియన్స్లో. నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రార్ పోస్ట్ చూడండి. రిజిస్ట్రార్ వచ్చి 60 years అనేది మించకూడదు. ఇది కూడా 7th సెంట్రల్ పే కమిషన్. నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ అంటే పీజీ మెడికల్ డిగ్రీ చదివి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చి ఏ మెడికల్ ఫ్యాకల్టీ ఇన్ ది ర్యాంక్ ఆఫ్ ప్రొఫెసర్ విత్ నాట్ లెస్ దెన్ 5 years ఆఫ్ సర్వీస్ ఇన్ దట్ క్యాడరే. అంటే అట్లీస్ట్ 5 years అనేది ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలండి. అది కూడా ప్రొఫెసర్గా ఉండాలి. మనకి ఇది అన్ని సింగిల్ పోస్టులు కాబట్టి ఇది ఓపెన్ కాంపిటీషన్ అండి. అంటే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, SC ST BC. సో రిజర్వేషన్ అనేది లేదు, ఓపెన్ కాంపిటీషన్ అనమాట. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి మనకి 7/10/2025 అనేది లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగిందండి. సో అప్లికేషన్స్ అన్నీ ఫిల్ చేసేసి దాంతోపాటుగా అటాచ్మెంట్లు అవి అటాచ్ చేసేసి మీరైతే 7/10 లోపు అయితే మీరు తీసుకుని వెళ్ళి అక్కడ ఇవ్వాలి, లేదా రిజిస్టర్ పోస్ట్ అనేది చేయాలండి. ఇక్కడ చూడండి, లాస్ట్ డేట్ 7/10/2025. ఇది అప్లికేషన్ ఫామ్ అండి. ఎపిక్స్ సెల్ఫ్ అటెస్టెడ్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్. ఇక్కడ మన పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో అది అంటించి దాని మీద మన సంతకం అనేది పెట్టాలండి క్రాస్గా. ఇక్కడ చూడండి, నేమ్ ఇన్ బ్లాక్ లెటర్స్. ఇక్కడ పోస్ట్ అప్లైడ్ ఫర్ అంటే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం అనేది రాయాలి. రిజిస్ట్రారా సూపరింటెండెంటా, సో ఏదైతే అది మనం ఇక్కడ నోట్ చేయాలి. నేమ్ మన పేరు ఏదైతే 10th క్లాస్లో మార్క్ లిస్ట్ ఎలా ఉంటుందో మన నేమ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫాదర్ నేమ్, మన ఫాదర్ నేమ్ 10th క్లాస్లో ఎలా ఉంటుందో అలా రాయాలి. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అండ్ కాంటాక్ట్ నెంబర్, మన అడ్రస్ ఏదైతే ఉందో మనం ఆ అడ్రస్ రాయాలి. అలాగే కాంటాక్ట్ ఫోన్ నెంబర్స్ రాయాలండి. మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఫోన్ నెంబరు కరెక్ట్గా మెయిల్ ఐడి ఇస్తేనే మనకు సమాచారం అనేది అందుతుంది. కేటగిరీ, మనం ఏ కేటగిరీకి చెందిన వాళ్ళం అనేది ఇక్కడ నోట్ చేయాలంటే SCయా STయా BCయా OCయా అనేది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఏజ్, ఇక్కడ 2 డేట్లు రాయాలి. ఇక్కడ 2 కాలమ్స్
మంత్లు రాయాలి. ఈ 4 కూడా ఇయర్ మెన్షన్ చేయాలి. అలాగే ఏజ్, మన ఏజ్ ఎంత అనేది మనం మెన్షన్ చేయాలి. 30యా, 40యా, 50యా. నేషనాలిటీ అండ్ రిలీజియన్, అంటే నేషనాలిటీ అంటే ఇండియన్, రిలీజియన్ అంటే మతం. ఇక్కడ రిలీజియన్ అంటే మతం అండి, హిందువా, క్రిస్టియనా, ముస్లిమా అనేది. ఇక్కడ అందరూ హిందూసే కాబట్టి హిందూ అనేది మెన్షన్ చేయాలి. అకాడమిక్ క్వాలిఫికేషన్స్ వచ్చి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్ ఉంది కదా, కాలేజ్ అండ్ యూనివర్సిటీ ఎక్కడ చదివామనేది మెన్షన్ చేయాలి. అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ మెన్షన్ చేయాలి. ఎంసీఏ రికగ్నేషన్ అంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ ఉందా లేదా, రికగ్నేషన్ ఉందా లేదా అనేది మెన్షన్ చేయాలి. మనం ఎప్పుడు చదివాం, పీరియడ్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ టు. అలాగే ఇవన్నీ కూడా ఇచ్చేసారు. ఎంబీబీఎస్, ఎండి, డిఎం, అదర్స్ ఇవన్నీ ఇచ్చేసారు కాబట్టి సేమ్ యాజ్ ఈజ్గా మనం అయితే అక్కడ నోట్ చేయాలండి. అలాగే ప్రీవియస్ అపాయింట్మెంట్స్, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక సో అయితే మెన్షన్ చేయాలి. ప్రొఫెసర్గా ఉందా, అసోసియేట్ ప్రొఫెసర్ గానా, అసిస్టెంట్ ప్రొఫెసర్ గానా, లేదా ట్యూటర్ గానా, లేదా రిజిస్ట్రార్, డెమాన్స్ట్రేటర్, సీనియర్ అసిస్టెంట్ ఏమున్నా కానీ ఇక్కడ మెన్షన్ చేయాలండి. నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ అంటే మనం ఎక్కడ వర్క్ చేసాం, ఫ్రమ్ అంటే ఎప్పటి నుంచి, టు అంటే ఎప్పటి వరకు, ఎక్స్పీరియన్స్ ఇన్ని ఇయర్స్, ఎన్ని నెలలు, ఎన్ని ఇయర్స్. సో మంత్స్, ఇయర్స్ ఇక్కడ మెన్షన్ చేయాలి. అంటే 3 ఇయర్సా 4 ఇయర్సా అనేది. అలాగే ఏమైనా మనకి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఇక్కడ ఈ కాలమ్స్లో మనం రాయాలండి. నెక్స్ట్ వచ్చి మనం ఈ డిక్లరేషన్ అంతా ఒకసారి చదువుకొని సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అనేది ఇక్కడ సైన్ పెట్టాలి. ప్లేసు, డేటు వేయాలి. అలాగే మనం జిరాక్స్ కాపీలు అటాచ్ చేయాల్సినవి ఏమున్నాయి చూడండి. ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ జిరాక్స్ కాపీ ఒకటి, ఎంబీబీఎస్ డిగ్రీ, ఎండి ఆర్ ఎంఎస్, డిఎంఆర్ ఎంసీహెచ్ ఒకవేళ ఉంటేని, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా పెట్టాలి. రెన్యువల్కి వస్తే రెన్యువల్ సర్టిఫికేట్ కూడా పెట్టాలండి. అదే యూజీకి సంబంధించి యూజీ, పీజీకి సంబంధించి పీజీ, సూపర్ స్పెషాలిటీ కోర్సుకి సంబంధించి దానికి, టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా పెట్టాలి. కాపీస్ ఆఫ్ రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉంటే అది కూడా పెట్టాలండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ పెట్టాలి. జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ యాజ్ డీటెయిల్ అండర్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్. ఒకవేళ ఇంకేమైనా క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉంటే కనుక మనం అయితే అటాచ్ చేసి పెట్టాలండి. అవన్నీ సెల్ఫ్ అటెస్టేషన్ చేయండి. అంటే ప్రతి జిరాక్స్ కాపీ కింద మీ యొక్క సైన్ అయితే ఉండాలి. సో ఇవన్నీ అటాచ్ చేసేసి మనకి వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఉంది కదా తిరుపతిలో, సో అక్కడైతే మనం ఇవ్వాలండి. అలిపిరి రోడ్డు, తిరుపతి 517501 ఏపీ, లేదా రిజిస్టర్ పోస్ట్ చేయాలండి. సో ఇక్కడైతే మనం అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేయాలండి. దీనికి ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉందండి. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అండి, స్విమ్స్, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఇక్కడ లేటెస్ట్ అప్డేట్స్ అని వస్తున్నాయి కదా, ఇక్కడ క్లిక్ చేయాలి. నోటిఫికేషన్ ఫర్ రిజిస్ట్రార్ ఆర్ మెడికల్ సూపరింటెండెంట్ అండ్ ప్రిన్సిపల్. సో ఇవి పోస్టులు. ఒకవేళ మీకు కింద కావాలనుకోండి జాబ్స్ అని ఉంది కదా, ఈ జాబ్స్ అనే ఇక్కడ క్లిక్ చేయాలి. జాబ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలాగైతే వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత జాబ్ నోటిఫికేషన్స్ అని ఉంది కదా, సో ఇక్కడ నోటిఫికేషన్ మీద క్లిక్ చేస్తే ఇప్పటి వరకు చూపించే నోటిఫికేషన్ కనిపిస్తుంది. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. చూడండి ఇక్కడ పోస్ట్ నేమ్ రిజిస్ట్రార్, మెడికల్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్. ఇవి ఏ డిపార్ట్మెంట్ నుంచి, డైరెక్టర్ కమ్ వైస్ ఛాన్సలర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రిలీజ్ అయినాయి. సో లాస్ట్ డేట్ వచ్చి 7/10/2025. సో ఈ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే రియల్ కంటెంట్ జాబ్స్ ఆర్సీజే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ప్రతిరోజు కూడా ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.